దృశ్యం 3 మోహన్ లాల్ మూవీ థ్రిల్లర్ మూవీ మెప్పించిన అని మన మూవీ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. మూవీ స్టోరీ ఎట్లుంటుందంటే, దృశ్యం 2 ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే థర్డ్ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. వరుణ్ హత్య కేసు హైకోర్టు కొట్టేయడంతో జడ్జ్ కుటుంబానికి గొప్ప ఉపశమనం దొరుకుతుంది. వాళ్ళంతా తమ చేదు గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా జీవించడం ప్రారంభిస్తారు. అండ్ ఆ తర్వాత కొన్నాళ్ళకు జడ్జ్ తమ స్టోరీని దృశ్యం పేరుతో సినిమాగా తీసి నిర్మాతగా భారీ విజయాన్ని అందుకుంటారు. మరోవైపు పెద్ద కూతురు అంజలికి పెళ్లి చేయాలనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. అయితే కుదిరిన ప్రతి సంబంధం ఆఖరి నిమిషంలో ఆగిపోతుంది. జడ్జ్లో ఒక అనుమానం అయితే స్టార్ట్ అవుతుంది. దాని గురించి కాస్త లోతుగా ఆరా తీయగా కొందరు శత్రువులు తన కుమార్తెకి పెళ్లి కానియకుండా చేయాలని, ఆమెని జైలు పాలే చేయాలని ఉద్దేశంలో పెద్ద కుట్రనైతే అనుకుంటారు. అండ్ ఆ కుట్ర చేస్తున్నది ఎవరు, దీనికి వరుణ్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి, అండ్ పోలీసులు ఈ కుట్రని ఎలా వాడుకున్నారు అనేది తెలియాలంటే దృశ్యం 3 మూవీ చూడాల్సిందే, ఫుల్ మూవీ. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే బాగానే యాక్టింగ్ అయితే చేశారు. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి మోహన్ లాల్ యాక్టింగ్ బాగుంది. అండ్ థ్రిల్ చేసి కొన్ని సీన్స్. అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేసి అండ్ స్లోగా సాగింది స్టోరీ అయితే. కొన్ని సీన్స్ కూడా మొత్తం ల్యాగ్ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ క్లైమాక్స్ అయితే బాగుంది. అండ్ ఈ ఫైనల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబర్ని అయితే చేసేయండి గైస్.